మన ప్రాంతానికి ఒకసారి మిర్యాలగూడ ప్రాంతానికి తీసుకుంటే ఇవాళ మిర్యాలగూడ ప్రాంతం చూడండి, 2 పంటలతోటి పచ్చటి పొలాలు మరి ఇవాళ కళకళలాడుతుంటాయి. కానీ మన ప్రాంతం ఈ జిల్లాలోనే ఎడారిగా మారి మరి అనేక సంవత్సరాలు ఉన్నటువంటి ఈ ప్రాంతం మరి ఒకనాడు మిర్యాలగూడలు మరి మా తాత ముత్తాతలు చెప్పేది, ఈ మిర్యాలగూడలకు అప్పుడు సాగర్ రాకముందు మన దగ్గర పట్టే బియ్యము దొడ్డు బియ్యం తీసుకుపోయి ఆడ తినేది. కానీ ఇవాళ అంటే నేను వాళ్ళకి కించపరచలేను, అంటే అటువంటి పరిస్థితి నుంచి ఇవాళ నాగార్జున సాగర్ రావడం వల్ల వాళ్ళ యొక్క జీవితాలే మారిపోయినాయి, ఆ ప్రాంత అభివృద్ధి మారిపోయింది. అందుకనే ఇవాళ అనేక సంవత్సరాలుగా గత 10 సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని ఎడారిగా మార్చి పైన ఉన్నాయని చూడబోయే, కింద అయినా అడగపోయా, ఈ 2 మంది పెట్టిపోతే ఇవాళ మళ్ళీ కూడా మీ బిడ్డ, మీరు ఆశీర్వదించిన మీ బిడ్డ ఎవరితోటైనా కొట్లాడే దమ్మున్న బిడ్డగా ఇవాళ ఎస్ఎల్బీసీని పూర్తి చేపిస్తాం 3 సంవత్సరాల్లో. ఇవాళ రాదు అనుకున్న ప్రాజెక్టు తెలంగాణకు తెలంగాణ మనకు రాదు అనుకున్నప్పుడు సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చి తెలంగాణ ప్రజల యొక్క ఆశలను ఏ విధంగా నెరవేర్చారో రాది అని పక్కకు పడేసినట్టు మన ప్రాజెక్టు సుమారుగా 1,50,000 ఎకరాలు దేవరకొండ ప్రాంతానికి, 1,75,000 ఎకరాలు మునుగోడు ప్రాంతానికి సాగునీరించే ప్రాజెక్టు. ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు నిజంగా ఆ ప్రాంత వాసి, ఆ ప్రాంత బిడ్డయి కూడా ఆ ప్రాంతంలో ఎమ్మెల్యేలు ఎంపీలు ఆయన మీద ఎన్ని ఒత్తిడి తెచ్చినా ఆయన ఏది లెక్క పెట్టకుండా మన ఇరిగేషన్ శాఖ మంత్రి గారు మరి పూర్తి సహకారం ఈ యొక్క ప్రాంతానికి సంబంధించినటువంటి సాగునీటి ప్రాజెక్టు ఏదుల నుంచి డిండి ప్రాజెక్టు నుండి 1,800 కోట్ల రూపాయలతోటి ఇవాళ మంజూరు చేయగలిగినాం. నీళ్ళు ఎక్కడి నుంచి తెస్తారా అనంటే ఇవాళ ఏదుల నుంచి తీసుకు డిండిలో వేస్తాం, డిండి నుంచి ఇవాళ దేవరకొండ మునుగోడు ప్రాంతాన్ని శ్యామల చేస్తాం. రాబోయే 3-4 సంవత్సరాల్లో ఈ వారం రోజులు దాని టెండర్ ప్రక్రియ కూడా పూర్తి చేసుకోబోతున్నాం. అంటే ఇంత గొప్ప అవకాశం మనకి ఈ ప్రాంతంలో మన ముఖ్యమంత్రి గారు ఎడారిగా ఉన్న ప్రాంతంలో మొట్టమొదటి శాసనసభలో అడిగిన నేను నా మాటను కాదనలేక నిజంగా ఈ ప్రాంత పట్ల వారికి ఉన్నటువంటి మరి ప్రేమాభిమానాలతోటి వారి ప్రాంతంలో ఇబ్బందులు ఉన్న రాజకీయంగా ఆయన కష్టమైన మరి ఆ నిర్ణయం తీసుకొని మనకు ఆ ప్రాజెక్ట్ ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి సదా నిజంగా ఈ ప్రాంత వాసులు ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం. అదేవిధంగా మన ఇరిగేషన్ శాఖ మంత్రి గారు, మన ఎంపీ గారు, మన జిల్లా మంత్రి గారు అందరూ కూడా నాకు వాళ్ళంతగా సహకారం అందించినారు. అందుకే మన ప్రాంతంలో ఈ ప్రాంతంలో నా రైతు నా కోరిక వల్ల ఒకటేపుడుగా రాజకీయాల పదవులు వస్తుంటాయి పోతుంటాయి, కానీ శాశ్వతంగా ఈ ప్రాంతంలో ఎల్లప్పుడూ రైతాంగం ఎప్పుడు కూడా సాగునితోడు పచ్చడి పొలాలతో ఈ ప్రాంతం ఉండాలనే కోరిక పెట్టుకున్నాను. దాందే మొదటి ప్రాణ్యత, దాన్ని పూర్తి చేసి మీ బిడ్డలని మీ ముందు నిలబడతాడని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తూ ఇంత